గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ పేరు? మౌనిక అండి. మౌనిక. సరే, బిగ్ బాస్ చూస్తుంటారా మీరు? చూస్తాం. ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తుంటారా? అంటే మధ్య మధ్యలో చూడలేదు. అంటే వీక్ డేస్ కాకుండా వీకెండ్స్ ఎక్కువ చూస్తారు. ఎందుకంటే మన్మధుడు వస్తాడు. నామినేషన్ డే పక్క చూస్తాను. అంత ఇష్టం వాళ్ళు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటే. అంటే నామినేట్ చేస్తారు కదా, ఏ రీజన్ పెట్టి నామినేట్ చేస్తారు అని చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అందరికి చాలా మంది చూస్తుంటారు. అవును. మీకు ఎవరి గేమ్ అంటే ఇష్టం? అంటే బిగ్ బాస్ లో చూస్తుంటారు కదా, ఎవరు బాగా ఆడతారు అనిపిస్తుంది? అంటే ఒక్కొక్కరు ఒక్క పర్సనాలిటీ, అంటే ఒక్కొక్కరు బాగా చేస్తారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ లో బాగా చేస్తారు. అంతే, అందరూ బాగానే ఆడతారు. తనుజ విన్నర్, కళ్యాణ్ విన్నర్ అని వీళ్ళ వీళ్ళ ముగ్గురులోనే ఓటింగ్ కూడా బాగా నడుస్తుంది. మీకు ఇంక వీళ్ళు ముగ్గురులోనే అనిపిస్తుందా, ఇంకెవరన్నా ఉన్నారనిపిస్తుందా? ఏమో చెప్పలేం. లాస్ట్ వరకు డిమాండ్ పవన్ కూడా బాగానే ఆడతాడు ఫిజికల్ టాస్క్, బట్ తెలీదు. బట్ ఓటింగ్ లిస్ట్ అయితే తనుజానే ఫస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా రావచ్చు. వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వస్తారో వి డోంట్ నో. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రావచ్చు. సో అంటే మీకు పర్సనల్ గా ఎవరి గేమ్ అంటే బాగుంటది? లైక్ చూసినప్పుడు బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. పర్లేదు, అందరూ బాగానే ఆడతారు. ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ జోక్స్ బాగా వేస్తాడు మనోడు. జోక్స్ బాగా వేస్తారని. ఫైనల్ గా విన్నర్ ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? విన్నర్ కామన్ మ్యాన్ అయితే బాగుంటదేమో అని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వాళ్ళలో ఎవరైనా. మీ పేరు? నిరీక్షణ. నైస్ నేమ్. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ షో? చూస్తారా? చూస్తాను, బట్ రెగ్యులర్ గా కాదు. రీతు, డెమాన్, పవన్ వల్ల కొంచెం బాగుంటది చూడడానికి. బట్ డెమాన్ ఫ్యాన్ మీరు? కొంచెం వాళ్ళ లవ్ ట్రాక్ బాగుంటది. పవన్ ది లవ్ అని నేను అనుకుంటున్నా. కొంచెం జెన్యూన్ బిహేవియర్ అయ్యి ఉంటది. సో నెక్స్ట్ ఇంకా ప్రీవియస్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ అంతగా ఎంటర్టైనింగ్ ఏం లేదు. బట్ ఓకే, చూడొచ్చు. ఇప్పుడు ఖాళీగా ఉంటే టైం పాస్ అవ్వకపోతే బెటర్ చూడొచ్చు, టైం పాస్ కోసం. అంతేగాని రాహుల్ సిప్లిగంజ్ ఇంత ముందుకు ఉన్న సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నాట్ బ్యాడ్, ఓకే. అవి చాలా బాగుండేవి. కానీ ఈ సీజన్ ఇంకా బాగా హైప్ ఇచ్చేసి రణరంగం అన్నారు, చదరంగం అన్నారు, నాగార్జున కామన్ మ్యాన్స్ తెచ్చారు, సెలబ్రిటీస్ తెచ్చారు, అందరిని ఒకే దాంట్లో పడేసారు తెచ్చి. అవును, బట్ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా నా దృష్టిలో అయితే వేస్ట్. వాళ్ళు వచ్చి కూడా ఫైర్ స్టార్మ్స్ అని చెప్పి వచ్చారు కదా, వాళ్ళు వచ్చి వేస్ట్. వాళ్ళ ఎంట్రీస్ ఫైర్ లేదు, ఏం లేదు. బెటర్ ఇంకా తనుజ గేమ్ బాగా ఆడుతుంది. డెమాన్, పవన్, సుమన్ శెట్టి గారు అండ్ ఇమాన్యుయల్, వీళ్ళు బెటర్ నాకు తెలిసినంత వరకు. మీకు ఒక పర్సనే ఇష్టం అంటే ఎవరి పేరు చెప్తారు? తనుజ. ఇప్పుడే రీతు చౌదరి డిమాండ్ కోసం చూస్తాను. అంతే, షోలో ఎంటర్టైన్మెంట్ కావాలంటే వాళ్ళు, బట్ జెన్యూన్ గా గేమ్ ఆడేది మాత్రం తనుజ గారు. ఎంటర్టైనింగ్ ఉంటేనే కదా ఓట్స్ పడేది. బట్ గెలవాలి అనుకునేది నేను తనుజ గారు గెలవాలనుకుంటున్నా. అవును. ఎందుకు తనుజ డ్రామా క్వీన్ అని చెప్పేసి కుక్నే ఎడిట్ చేస్తుంది, పెత్తిన కుండ పెట్టుకుంటుంది అంటారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటెన్షన్ ఉంటది, చూసే వేని బట్టి ఉంటది. నేను చూసినంత వరకు తను జెన్యూన్ గా ఉంది. తన గేమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతుంది. ఎక్కడ ఫేక్ మాస్క్ అన్నట్లు ఏం లేదు. సో విన్నర్ అయితే డెఫినెట్లీ తనుజ అవుతుంది అనుకుంటున్నారు. ఇమాన్యుయల్, తనుజ టాప్ 5 లో ఉంటారు. కళ్యాణ్, డెమాన్ మెంబర్స్ నేను చెప్తాను. తనుజ గారు ఫస్ట్, ఇమాన్యుయల్ సెకండ్, థర్డ్ కళ్యాణ్, ఫోర్త్ డెమాన్ పవన్, ఫిఫ్త్ సుమన్ శెట్టి గారు. ఎలా ఉంది బిగ్ బాస్ ఎపిసోడ్స్ రీసెంట్ చూస్తున్నారు? ఫాలో అవ్వం, బట్ వీకెండ్స్ చూస్తాం. సండే, సాటర్డే నాగార్జున సార్ ఎపిసోడ్స్ నాగార్జున కోసం చూస్తారా? అంటే అవి కొంచెం ఇంట్రెస్టెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటది నాగార్జున సార్ వచ్చినప్పుడు, అంతే. మీరు? నేను కూడా సేమ్. నేను రెగ్యులర్ గా ఫాలో అవ్వను కానీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఎవరంటే ఇష్టం? ఇమాన్యుయల్ అంటే ఇష్టం. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటది. ఎంటర్టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎంటర్టైన్ చేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో ఇమాన్యుయల్ అంటే ఇంకా కొద్దిగా ఇష్టం. సో డిమాన్ పవన్, రితు చౌదరి వీళ్ళది ఎలా ఉంటుంది?
వీళ్ళంతా అందరూ ఒక గ్రూపిజం లాగా ఉంటారు అంతే. ఇంకేందంటే వాళ్ళు ఆడుతూ ఉంటారు కానీ ఎక్కువ అంటే ఇమాన్యుయల్ ట్రై చేస్తుండు అని నేను అనుకుంటున్నాను. విన్నింగ్ కోసం ట్రై చేస్తున్నాడేమో అని నా ఒపీనియన్. కళ్యాణ్ జెన్యూన్ ఉంటాడు, జెన్యూన్ గా ఆడతాడు. అంటే కొన్ని ఎపిసోడ్స్ చూస్తాం ఐడీలో, అంటే యూట్యూబ్ షార్ట్స్ లా వస్తాయి కదా, సో అట్లా. ఏమేమో ఇమాన్యుయల్ అంటుంది, నువ్వేమో కళ్యాణ్ అంటున్నావు. సో ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదు. ఫ్రెండ్సేనా? ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంతే. సో డన్. మీకు కప్ ఎవరు కొడితే బాగుంటది అంటారు? కళ్యాణ్. మీకు? ఇమాన్యుయల్ ఆబ్వియస్లీ. అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ రైట్, అందుకని నాకు అనిపిస్తుంది. కళ్యాణ్ ఎంటర్టైన్ చేయట్లేదా? చేస్తున్నారు కానీ కొంచెం డల్ గా ఉన్నారు, కొంచెం పర్ఫార్మెన్స్. రీసెంట్ గా బిగ్ బాస్ మరి ఇంట్రెస్టింగ్ గా తయారైంది కదా, సో చాలా బాగా అనిపిస్తుంది చూడటానికి. ఎలా ఉంది మీకు? బాగుంది. ఎవరంటే ఇష్టం బిగ్ బాస్ లో మీకు బాగా? తనుజ. ఏంటి తనుజని బిగ్ బాస్ ఇష్టపడి మీరు ఇష్టపడి? ఎందుకు అట్లా? బిగ్ బాస్ ఎందుకు ఇష్టపడి అందరు ఇష్టపడుతున్నారు. అంటే ఇప్పుడు బయట ఏమవుతుందంటే తనుజకి అంత ఫేవరెటిజం చూపిస్తున్నారు అని చెప్పేసి ఒక మీమ్స్ వైరల్ అయిపోతున్నాయి. ఐడియా ఉంది? అట్లే అంటారు, అనేవాళ్ళు అంటూ ఉంటారు అంతే. కానీ తను బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. లేడీ సింగం తను. లేడీ సింగమా? అదే మొన్న వచ్చాడు కదా మనోడు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పవన్ సాయి. ఓకే, అంతేనా? ఓకే. ఇప్పుడు మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ వాళ్ళ గేమ్ ఎలా ఉంటుంది మీకు? కన్నింగ్ చాలా, ఎవరు అంత మంచి అనిపించారు నాకు. తర్వాత కళ్యాణ్ బాగా ఆడతాడు, కళ్యాణ్ కి కూడా ఓట్ చేశాను. వాళ్ళిద్దరు చాలా ఫేవరెట్. తనుజకి ఫ్రెండ్లీగా ఉంటున్నాడు అన్న, కొంచెం బాగా చూసుకుంటాడు తనుని, అందుకనే ఇష్టం నాకు. మళ్ళీ ఆర్మీ కదా, చాలా బాగుంటాడు. బాగుంటాడు, బాగా ఆడతారు, బాగుంటది వాళ్ళిద్దరు బాండింగ్. సో ఇంకా లైక్ ఇప్పుడు రితు చౌదరి, డిమాండ్ పవన్, వీళ్ళ బాండింగ్ ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు? క్యూట్. స్టార్టింగ్ లో అంత నచ్చదు కాదు అని ఇప్పుడు క్యూట్ బానే ఉంది. అలవాటు బయటపోయారు ఇంక వాళ్ళు ఎట్లా మారట్లేదు, మనమే మారిపోదామని మారిపోయారు. కొంచెం బాగా అనిపిస్తుంది, వాళ్ళు కూడా జెన్యూనే ఉన్నారు. బాండింగ్ కూడా జెన్యూన్ అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే రితు చౌదరి ఏడవడము, డిమాండ్ పవన్ అయితే మనం నామినేషన్ అప్పుడు చేసుకుంటేనే ఏడ్చిపోయాడు అనిపించింది నాకు కూడా. అవునా? ఎందుకు అంత కనెక్ట్ అవుతారు బిగ్ బాస్ కి? ఏమో అది తెలీదు నాకు కూడా, నేను కనెక్ట్ అయ్యా ఏమో తెలీదు. ఫస్ట్ నచ్చలేదు, తను వచ్చిందని చూద్దాం అనుకున్నా కానీ ఎందుకో ఫస్ట్ నచ్చలేదు. హాయ్, మీ పేరు? వంశిక. శివాని. త్రిష. వంశిక, త్రివాణి, త్రిషనా? నైస్. హీరోయిన్ బయట అడుగుతుందా? సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బాగానే అనిపిస్తుంది. బాగానే అనిపిస్తుందా? బాగుందా? బాగుంది. బాగుందా మీకు? ఓకే, నేను చూడాను బట్ వీళ్ళ దగ్గర వింటా. వీళ్ళు వింటారా? బిగ్ బాస్ వింటారా మీరు? డిస్కషన్ చేస్తుంటే నేను వింటా. సో మీకు? బోరింగ్. లైవ్ చూస్తే అయితే బోరింగ్, ఎపిసోడ్ చూస్తే కొంచెం ఓకే. లైవ్ లో అంటే మొత్తం చాటభారతం అంతా పెడతారు కదా, బోరింగ్ అనిపిస్తుంది. ఎపిసోడ్ ఓకే, కొంచెం ప్రోమోలు ఉన్నంత ఫైర్ ఎపిసోడ్లు ఉండదు అనిపిస్తుంది. చీట్ చేస్తున్నాడా బిగ్ బాస్ అందరిని? అఫ్ కోర్స్ చీట్ చేస్తుంది, తనుజకే ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. అవును మరి, తనుజ ఏం చేసినా కూడా నాగార్జున ఏమన్నాడు కదా, అన్నాడు. మరి వేరే వాళ్ళకైతే తిడతాడు, ఇంకా గట్టిగానే తిడతాడు. తనుజకైతే స్వీట్ గా చెప్తాడు. స్వీట్ వార్నింగ్ ఇస్తాడా? అవును. వేరే వాళ్ళకి బాలకృష్ణ లెవెల్ లో ఇస్తాడా వార్నింగ్? ఇప్పుడు ఇమాన్యుల్ అయినా సంజనకి అయితే ఎవ్రీ వీక్ పడతాయి ఆమెకైతే. అయినా కూడా నా సపోర్ట్ సంజనకి. మరి సంజన ఎలిమినేట్ అవుతుంది అంటున్నారు కదా, సంజన ఎలిమినేట్ అవుతుంది అంటారు ఎలా? అవును, ఎందుకంటే ఎక్కువ సపోర్ట్ లేదు కాబట్టి. మేబీ కళ్యాణ్ విన్ అయితే బాగుంటది. కళ్యాణ్ విన్ అయితే బాగుంటది. తనుజతో మంచి క్లోజ్ గా ఉంటాడు కదా, అందుకేం కాదు కానీ మంచిగా ఆడతాడు. ఇమాన్యుల్ కూడా విన్నర్ మెటీరియల్, డెమాన్ కూడా ఓకే. మరి అందులో పనికిరాని మెటీరియల్ ఎవరు? దివ్య. సుమన్ శెట్టి కూడా. సుమన్ శెట్టి ఏం చేయకపోయినా కూడా లైక్ ఆయనకి లేపుతా ఉంటారు. ఓకే, ఏం చేయకపోయినా లేపుతారు ఆయనని. ఆయన నామినేషన్స్ అప్పుడు పాయింట్స్ కరెక్ట్ చెప్పారు, ఏదేదో చెప్తాడు. అందుకే వేస్ట్, సుమన్ శెట్టి వేస్ట్. అంతే. ఇష్టమైంది కళ్యాణ్.
కళ్యాణ్ బాగా ఆడతాడు. కళ్యాణ్ విన్ అయితే హ్యాపీ, తనుజ విన్ అయితే నెక్స్ట్ సీజన్ నేను బిగ్ బాస్ చూడండి. కాదు, ప్రీవియస్ గా కళ్యాణ్ ని ఊకే ఏడిస్తే అందరిని ఓదార్చడానికి బిగ్ బాస్ లోకి వెళ్ళాడు కళ్యాణ్ ని అని అంటున్నారు. దానికి ఏమంటావు? వాళ్ళందరి దగ్గర పోయి ఆయనే ఓదార్చున్నాడు ప్రతిసారి. ఓదార్చడం తప్ప? తప్పు కాదు, అమ్మాయిలనే ఓదార్చడం తప్పు కదా. అమ్మాయిలు ఏడ్చింది కాబట్టి అమ్మాయిలనే ఓదార్చింది. బాయ్స్ అప్పుడు ఎవ్వరు ఏడవలే కాబట్టి ఓదార్చలే కావచ్చు మేబీ. సో ఎట్లయినా కళ్యాణ్ సపోర్ట్ చేస్తావు నువ్వు. కళ్యాణ్ అండ్ డెమాన్. కళ్యాణ్ అండ్ డెమోన్ మరి రీతు చౌదరి డెమోన్ ఏమంటావు? బాండ్ క్యూటా? అప్పట్లో కొంచెం క్రింజ్ బాండ్, ఇప్పుడైతే కొంచెం క్యూట్. బిగ్ బాస్ నువ్వు చూస్తుంటావు కదా రెగ్యులర్ గా, ఎవరి గేమ్ బాగుంటది నీకు? సంజన గేమే బాగుంటుంది. సంజన గేమా? అంటే నేను నాకు తను ఇష్టం కాబట్టి చూస్తాం కాబట్టి సంజన గేమ్ ఇష్టమా మీకు? క్యూట్ ఉంటుంది. క్యూట్ ఉంటదా? అంటే ఊకే దొంగతనాలు చేస్తా ఉంటది, అదేనా కంటెంట్ సంజన? ఏమో తన స్ట్రాటజీ అట్లుందేమో హౌస్ లో. ఓకే, ఇంకా ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఇష్టం నీకు? సంజననే అంతే. అంతే, ఇంకెవరు నచ్చరా? తనుజ సంజన తర్వాత? సంజన తర్వాత అంటే డిమాన్ బాగుంటాడు, అంటే గేమ్ బాగా ఆడతాడు. బాగుంటాడా? డిమాండ్ బాగుంటాడా? డిమాండ్ గేమ్ బాగుంటదా? డిమాన్ బాగుంటాడు, గేమ్ కూడా బాగుంటది. ఓకే, ఇప్పుడు వీళ్ళ డిమాండ్ బాగుంది, రితు చౌదరి బాండింగ్ ఒకటి, ఇప్పుడు మళ్ళీ భరణి గారు అందరితో మంచిగా ఒక కుటుంబ పెద్దలాగా సెట్ అయిపోయాడు. ఆయన ఇంకా మారాలంటే అట్లా ఉండాలంట. మారొచ్చు మేబీ. మాస్క్ ఉందంటవా? తీయట్లేదంటవా భరణి గారు? తీయట్లేరు, ఒకసారి ఎలిమినేట్ అయ్యి వచ్చాడుగా, అయినా కానీ అంటే ఆయన బిహేవియర్ అంతే. ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ ఎలా అనిపించింది? అందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ కలవడానికి వచ్చారు కదా. ఎమోషన్. తనుజ ఎవరు వచ్చి? తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చారు. బాగుంది. ఓకే, మొత్తానికి బిగ్ బాస్ అయితే ఎంటర్టైనింగ్ గానే ఉందంట ఈ సీజన్. నచ్చింది? కన్నా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ చూడండి, మీరు అంత ఖాళీగా ఉన్నారు అన్నట్లు చెప్తున్నారు, అన్ని ఏది చూసిన ఎంటర్టైనింగ్ అని. ఓన్లీ ప్రోమోసే చూస్తాడు, ఇక అప్పుడప్పుడు ఎపిసోడ్ చూస్తాడు. నాగార్జున గారు వచ్చినప్పుడు వీకెండ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి? బాగుంటాయి, తిడతాడు కదా. మీరు తిట్టడం కోసం చూస్తున్నారా అయితే? లేదు, అంటే వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేసుకోమని చెప్తాడు అట్లా. దాన్నే తిట్టడం అంటారు. దాన్ని అలా బాగుంటది. సో ఫైనల్ గా బిగ్ బాస్ గురించి ఏం చెప్తాచ్చు? టైం వేస్ట్ అంతే. అయినా చూస్తాం మేము, టైం వేస్ట్ అని తెలిసినా కూడా. విన్నర్ ఎవరంట? ఇమాన్యుయల్ అవుతాడు. హైలైట్ చూడు, వీళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ లో ఒకళ్ళు విన్నర్ ఎవరంటే వాళ్ళు వేరే వాళ్ళ పేరు చెప్తున్నారు. ఎక్కువ సపోర్ట్ ఉంది కాబట్టి ఇమాన్యుయల్ గెలుస్తాడు అని అనుకుంటున్నాను. ఓకే, సో పోటీ కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ మధ్యలో ఇమాన్యుయల్, కళ్యాణ్, డిమాన్ ఉండొచ్చు టాప్ 2 లో, చెప్పలేం. మీ ఫ్రెండ్ కి ఏం అర్థం కావట్లేదు మీ చెప్పిన మాటలు. కొరియన్ BTS అడగండి. కొరియన్ చూస్తారా? ఎవరో హీరోయిన్ ఎవరో తెలిసింది అందులో? ఆబ్వియస్లీ తెలుస్తుంది, బుద్ధున వాళ్ళు అందరికి తెలుస్తుంది, లేని వాళ్ళ సంగతి తెలియదు నాకు. నన్ను నేను చూస్తాను, నాకు తెలుసు బాగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.